హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక 10 ఇయర్స్ క్రితం జరిగిందనమాట. మనకి అరౌండ్ 2008 ఆ టైంలో జరిగిందనమాట. సో అప్పుడు ఏంటంటే బాగా రెసెషన్ వచ్చిందనమాట. నేను వచ్చేసి ఒక ఎంఎన్సీలో చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే అది నాకు కెరియర్ స్టార్టింగ్లో జరిగిందనమాట ఇది. సో రెసెషన్ టైంలో ఆల్మోస్ట్ రెసెషన్ ఎండ్ అయ్యే టైంలో నాకు లే ఆఫ్ జరిగిందనమాట. సో నేనేందంటే బై మిస్టేక్ వచ్చేసి నేను కంపెనీ మారిపోయినప్పుడు సో శాలరీ కోసం అని చెప్పేసి నేను ఒక ఎంఎన్సీలో చేస్తుంటా. ఆ ఎంఎన్సీ నుంచి లాస్ట్ మినిట్లో 2008 ఎండింగ్లో నేను వచ్చేసి వేరే కంపెనీకి మారదామని చెప్పేసి బయట అప్లై చేయడం జరిగింది. నాకు వేరే కంపెనీ ఆఫర్ లెటర్ రావడం జరిగింది అనమాట. సో నేను ఏంటంటే ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత అది చూడటానికి ఏంటంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ లెక్కనే కనిపించింది నాకు. అంటే కాకపోతే ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే నేను సరిగ్గా దాని గురించి ఎంక్వైరీ చేయలేదు. సో కంపెనీ అయితే ఒక 30 ఇయర్స్ నుంచి ఉంది. బట్ రైట్ దాని కంపెనీ ఏంటంటే ఎదుగు బొదుగు లేకుండా ఉందన్నమాట. సో వాళ్ళ మెయిన్ ఆపరేషన్స్ వచ్చేసి బీబీఓ మీద చేస్తున్నారనమాట. సో కాకపోతే ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా ఉంది కానీ తక్కువే ఉందన్నమాట. సో నేను ఏంటంటే కంపెనీ బిల్డింగ్ అదంతా చూసి నేను బాగా అట్రాక్ట్ అయిపోయాను. అంటే ఏంటంటే చాలా నీట్గా ఉందన్నమాట బిల్డింగ్ అంతా. అంత బాగుంది. సో నేను బెంగళూరులో జరిగిందనమాట ఇది. సో అంత బాగుండేందుకు నేను అనుకున్నాను సో ఓకే ఇది బాగానే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అంటే మనకేంటంటే కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాము కాబట్టి మనకు అంత నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి ఆ బిల్డింగ్ చూసి నేను మోసపోయాను అనమాట. సో తర్వాత ఏంటంటే వాడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత నేను వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే ఒక 3 మంత్స్ ఏంటంటే మామూలుగానే జరిగిపోయింది. అంటే వాళ్ళు నాకు చెప్పడం అయితే మీకు కంపెనీస్ వస్తాయి, చాలా క్లయింట్లు ఉన్నారు, సో మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. తీరా అక్కడ చూసి ఏంటంటే నేను వెళ్ళి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్స్ కోసం వెతుక్కుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే అది కొత్త టెక్నాలజీ, నేను చేసే టెక్నాలజీ షేర్ పాయింట్ అనమాట. అప్పుడు ఏంటంటే షేర్ పాయింట్ అనేది మామూలుగా భూమిలో ఉందన్నమాట. సో ఏంటంటే ఆ షేర్ పాయింట్ మీద వాళ్ళు ఏంటంటే క్లయింట్లు ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పీఓసి వర్క్ ఇలాంటివి చేయడానికి రిసోర్స్ కావాలన్నమాట. సో అందుకని చెప్పేసి నన్ను హైర్ చేసుకున్నారని తెలిసిందనమాట. సరే అని చెప్పేసి నేను వెయిట్ చేశాను, చూశాను. ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి లే ఆఫ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదేంటంటే వాళ్ళు ఏంటంటే మాస్ లే ఆఫ్ అనమాట. ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 200-300 మెంబర్స్ని. అది యాక్చువల్గా ఉందే చిన్న కంపెనీ అండి. దాంట్లో ఉంది గట్టిగా ఏంటంటే ఒక 5000 ఉంటారు సాఫ్ట్వేర్ సైడ్. 5000 కూడా ఉండదు నాకు తెలిసి, గట్టిగా చూస్తే ఒక 2000 ఉంటారేమో. సో దాంట్లో ఒక 300-400 మెంబర్స్ని లే ఆఫ్ కింద, మాస్ లే ఆఫ్ కింద స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే నేను అడిగాను అసలు ఏంది, ఎందుకు లే ఆఫ్ చేస్తున్నారు ఏందని అడిగితే వాళ్ళు ఒకటి చెప్పారనమాట. ఏంటంటే మీరు వచ్చేసి మీ పర్ఫార్మెన్స్ వచ్చేసి సరిగా లేదు, సో నాకైతే ఫీడ్బ్యాక్ వచ్చింది అన్నారు హెచ్ఆర్. నేను ఒకటే చెప్పాను డైరెక్ట్గా హెచ్ఆర్ తోటి మాట్లాడేటప్పుడు, మీరు కాకపోతే నాతోటి ఎవరు వర్క్ చేశారో ఆ సూపర్వైజర్ని వాళ్ళందరినీ తీసుకొని రండి, ఇక్కడే మాట్లాడదాం, నేను ఈ పర్ఫార్మెన్స్ బాగుందా బాగాలేదు అనేది ఇప్పుడే నేను మాట్లాడతాను అని చెప్తే లేదు అది కాదు మళ్ళా ఇది అని చెప్పేసి ఇంకో రకంగా వాళ్ళు ఏంటంటే మాట మార్చడం స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసేసరికి ఏంటంటే నాకు ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నాకు రెస్పెక్ట్ లేదు ఇక్కడ, నేను ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను ఇమీడియట్గా ఏంటంటే హెచ్ఆర్కి అక్కడే చెప్పేసి నేను కూడా బయటకు వచ్చేయడం స్టార్ట్ జరిగిందనమాట. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే సో ఒక 3 మంత్స్ వచ్చేసి వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తూ ఉన్నారు. సో మీరు వచ్చేసి బయటగా వెతుక్కోండి. సో మీరు ఏంటంటే బయట ఆఫర్ లెటర్ వెతుక్కోండి, 3 మంత్స్ మీకు నోటీస్ పీరియడ్ ఉండిద్ది, ఆ 3 మంత్స్ వచ్చేసి మేము ఆఫే ఇస్తామని చెప్పేశారు. సో నేను ఇమీడియట్గా బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 మంత్లో ఏంటంటే వాకిన్లో నేను వచ్చేసి అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఇది. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద విత్ ఇన్ 1 మంత్లో ఏంటంటే నేను వాకిల్లో ఇంకొక ఎంఎన్సీలో పెద్ద ఎంఎన్సీలో జాబ్ కొట్టేసుకున్నాను అనమాట. సో ఇదనమాట నా స్టోరీ. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే లే ఆఫ్ అయినప్పుడు సో ఏంటంటే జనరల్గా మీరు భయపడద్దండి. సో రెసెషన్ టైంలో ఇది కామన్ అనమాట. సో నేను వచ్చేసి ఆ 1 మంత్ 2 మంత్స్ నాకు ఉన్న పీరియడ్లో నేను ఎంత సఫర్ అయ్యేది, దాని నుంచి ఓవర్కమ్ అవడానికి నేను ఎలాంటి చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట. మీకు కనుక ఆ 1 మంత్ ఎలా ఓవర్కమ్ అయ్యాను, అలాంటి ఎలా నేను ఆలోచన ఎలా మార్చుకున్నాను అనే దాని మీద వీడియో కావాలంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.